హలో నమస్తే వెల్కమ్ టు సెసి టీవీ. ఈ రోజు మనతో పాటు సీనియర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఎలా ఉన్నారు డాక్టర్? బాగున్నానండి. ప్రెసెంట్ మనం ఎక్కడ చూసినా ఇయర్ బడ్స్ అండ్ ఇయర్ ఫోన్స్ లేనిదే వాళ్ళు రోజు గడవట్లేదు. దానివల్ల మనకి ఇయర్ కి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మరి అవి ఎఫెక్ట్ అవుతే ఎలాంటి క్యూర్ ఉంటుంది? అసలు ఎఫెక్ట్ కాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ఐడియల్ గా మనం ఇయర్ ప్యాడ్స్ గానీ, హెడ్సెట్స్ గానీ, బ్లూటూత్లు గానీ వీలైనంత తక్కువ వాడటం మంచిదండి. అది మనం ఎంత ఎక్కువసేపు వాడినా, ఎంత లౌడ్ నాయిస్‌తో వాడినా దానివల్ల మన చెవులో ఎఫెక్ట్ పడతదనమాట. బేసిక్‌గా దాని నుంచి మెయిన్‌గా వచ్చే ఎఫెక్ట్ ఏందంటే, మన లోపలి చెవులో ఉన్న హెయిర్ సెల్స్ ఉంటాయి. కాక్యులర్ హెయిర్ సెల్స్, వెస్టిబ్యులర్ హెయిర్ సెల్స్ అని. ఇవి బేసిక్‌గా మనం వినికిడికి సంబంధించి బ్యాలెన్స్‌కి సంబంధించిందనమాట. సో, మనం కంటిన్యూస్‌గా ఇయర్ పాడ్స్, హెడ్సెట్, బ్లూటూత్ వాడితే ఒకటి కంటిన్యూస్‌గా నాయిస్ ఎళ్తా ఉంటది. రెండోది అవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ నాట్ నార్మల్ సౌండ్ వేవ్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏందంటే బయట సౌండ్ వేవ్స్‌ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌గా మార్చి ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌నే లోపలికి పంపుద్దనమాట. ఎప్పుడు కూడా ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్, ఎలక్ట్రిక్ వేవ్స్ అనేది మోర్ డేంజరస్ కంపేర్డ్ టు ద నార్మల్ సౌండ్ వేవ్స్. సో, మనం ఏదైనా కూడా ఈ బ్లూటూత్ ఆర్ హెడ్సెట్స్ కూడా ఎప్పుడు 15-20 మినిట్స్ కన్నా ఎక్కువసేపు వాడకూడదు. ఒకవేళ వాడాల్సొచ్చినా కూడా ఎవ్రీ 15 మినిట్స్‌కి ఒక 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చి అలా ఉండటం మంచిదనమాట. రెండోది సౌండ్ ఇంటెన్సిటీ కూడా చాలా ఎక్కువగా ఉండకూడదనమాట. చాలామంది మన మ్యూజిక్ వినేటప్పుడు గానీ, కొంతమంది కంటిన్యూస్‌గా వాకింగ్ చేస్తా కూడా లౌడ్ మ్యూజిక్‌తో వింటా ఉంటారు చెవులో ఇయర్ పాడ్స్ పెట్టుకొని. దానివల్ల లోపల ఉన్న ఎలక్ట్రికల్ వేవ్స్ అనేది ప్రెషర్ ఇంకా ఎక్కువైపోయి, ఆ లోపల కాక్లియాని, వెస్టిబ్యులర్ నర్వ్‌ని డ్యామేజ్ చేసే అవకాశం చాలా ఎక్కువుంటుందనమాట. అలానే ఈ మధ్యలో కొంతమందిలో చూసామనమాట. వాళ్ళేం చేస్తారంటే పనుకునేటప్పుడు చెవులో ఇయర్ ప్యాడ్సో, బ్లూటూత్‌లో పెట్టుకొని నిద్రపోతారనమాట. అవి ఏమైద్దంటే నైట్ టైము కంటిన్యూస్‌గా సౌండ్స్ పోవటం వలన, బ్లూటూత్ ఉండటం వలన పర్సిస్టెంట్‌గా మన లోపలి చెవులో ఉన్న హెయిర్ సెల్స్, బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అయ్యి, బ్లడ్ ఫ్లో తగ్గిపోయి, బ్లడ్ వెసల్స్ స్పాజమ్స్ వచ్చి, హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయ్యి పర్మనెంట్ హియరింగ్ లాస్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఒకటేందంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, ఒకటేమో అక్యూట్ ఎఫెక్ట్స్ అంటాం అనమాట. యూజువల్‌గా అక్యూట్ ఎఫెక్ట్స్ అనేవి మనకి ఇమ్మీడియేట్‌గా తెలుస్తాయి. చాలామంది వస్తారు, ఏమంటే రాత్రి పాటలు వింటా ఉన్నాం, పొద్దున లేచేటప్పటికి చెవంతా డంబ్ అయిపోయింది, ఏమి వినిపియట్లేదని. యూజువల్‌గా వాళ్ళకి మనం వితిన్ 1 డేలో గనక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే చాలా మందిలో హియరింగ్ నార్మల్‌గా వస్తదనమాట. అలానే డీజేకి ఎళ్ళొస్తుంటారు. కొంచెం లౌడ్ మ్యూజిక్ ఇనొస్తారు. ఇనొచ్చిన తర్వాత వాళ్ళ చెవి నంబ్ అయిద్ది. ఎమ్మటే వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. యూజువల్‌గా 2-3 అవర్స్ తర్వాత ఐడెంటిఫై చేస్తారనమాట. అలాంటియన్నీ మనం చాలా ఈజీగా క్యూర్ చేయొచ్చు ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్‌కొస్తే. ఈ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే కంటిన్యూస్‌గా పాటలు వింటా ఉండొచ్చు. లేదా అఫీషియల్ వర్క్ మీద కంటిన్యూస్‌గా ఫోన్ మాట్లాడుతా ఉండొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఆఫీస్ వర్క్ చేసుకుంటా ఫోన్‌లో డిస్కస్ చేస్తా ఉంటారు. మల్టిపుల్ థింగ్స్, అది ఫ్రెండ్స్‌తో కావచ్చు. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. వీటి వల్ల మన చెవులో ఉన్న హెయిర్ సెల్స్ డీజనరేట్ అయిపోయి, బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అయిపోయి, చెవులో గుయ్యమని సౌండ్ రావటం, చెవి వినికిడి తగ్గటం, చెవులో నొప్పి రావటం, చెవు నిండుగా ఉన్నట్టుంటాం. అలానే ఆ వైపు చెవులో నొప్పి రావటం జరుగుతా ఉంటదనమాట. ఏదైనా కూడా ఇలాంటి లక్షణం ఇమ్మీడియేట్‌గా మనకొస్తే ఎమ్మటే డాక్టర్ గారిని సంప్రదించాలి. ఫోన్‌లు వాడటం ఆపేయాలి. ఏదున్నా కూడా స్పీకర్‌తో మాట్లాడాలనమాట. సో, ఇవేమవుతుందంటే మనం అవి నెగ్లెక్ట్ చేస్తే కంటిన్యూస్‌గా ఉంటే ఆ డ్యామేజ్ అనేది ఎక్కువ రోజులు ఉన్నట్లయితే మనం ట్రీట్మెంట్ ఇచ్చినా అది రికవరీ కాదనమాట. సో, మీకు ఎప్పుడైనా కూడా ఈ ఫోన్‌లు వాడే వాళ్ళకి గానీ, నార్మల్‌గా గానీ చెవులో గుయ్యమని సౌండ్ వస్తే ఇమ్మీడియేట్‌గా డాక్టర్ గారిని సంప్రదించడం మంచిదనమాట. ఇమ్మీడియేట్‌గా గనక మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే అది టాబ్లెట్స్‌తో గానీ, చెవులో ఇంజెక్షన్స్ నుంచి గానీ, అది డెకడ్రాన్, మెథైల్‌ప్రెడ్నిజోలోన్ ఇంజెక్షన్స్ అంటాం. కొంతమందిలో ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ ఇస్తాం. డిపెండింగ్ ఆన్ ద డ్యూరేషను, ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్, పేషెంట్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్స్ అనేది టైలరింగ్ చేస్తాం. ఎవరికి ఏ ట్రీట్మెంట్ బావుంటది. ఫస్ట్ ఒక ట్రీట్మెంట్ ఇస్తాం. కొంతమందిలో ఆ ట్రీట్మెంట్‌తో తగ్గిద్ది. కొంతమందిలో ఆ ట్రీట్మెంట్‌తో తగ్గకపోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్‌కి వెళ్తుంటాం అనమాట. సో, ఒకసారి పేషెంట్‌ని అసెస్ చేస్తే కాక్యులో వెస్టిబ్యులర్ ల్యాబ్ అంటామన్నమాట. ఆ కాక్యులో వెస్టిబ్యులర్ ల్యాబ్‌లో మనకి లోపల చెవి, మధ్య చెవిలో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ఉంది, ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి, ఎంత డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, ఇవన్నీ కూడా మనకు ఒక ఐడియా వస్తది. ఈ కాక్యులో వెస్టిబ్యులర్ ల్యాబ్‌లో మనం ఒకసారి పూర్తిగా టెస్ట్ చేసుకొని,
ఆ ప్రాబ్లంని బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకున్నట్లయితే చాలా మందిలో రికవరీ అయ్యిద్ది. మోర్ ఇంపార్టెంట్ ఏందంటే కొంతమందిలో చెవులో చీమొస్తా ఉంటది. అంటే వాళ్ళకి చెవి గోపుకి రంధ్రం ఉంటదనమాట. ఈ రంధ్రం ఉన్నోళ్ళు ఫోన్ మాట్లాడినా, హెడ్‌సెట్‌లు, బ్లూటూత్‌లు పెట్టినా ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువుంటది. ఎందుకంటే వీళ్ళల్లో డైరెక్ట్‌గా సౌండ్ వేవ్స్ అనేది లోపల చెవిలో ఉన్న ఆ హెయిర్ సెల్స్ మీద ఓల్ విండో, రౌండ్ విండో ద్వారా పోయి ఆ ప్రాబ్లమ్‌ని ఎక్కువ చేస్తాయన్నమాట. కంపేర్ టు నార్మల్ ఇయర్‌తో పోలిస్తే ఈ డిశ్చార్జింగ్ ఇయర్స్, పర్ఫరేషనోళ్ళలో ఈ ప్రాబ్లమ్ సివియర్‌గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఎవరికైనా కూడా చెవిగోపుకి రంధ్రం ఉన్నట్లయితే దాన్ని ఇమ్మీడియేట్‌గా క్లియర్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే ఇవాళ మనం లాట్ ఆఫ్ నాయిస్‌లో ఉన్నాం. మనం రోడ్డు మీదకెళ్ళినా వెహికల్ నాయిస్ ట్రాఫిక్ ఉంటుంది. వల్ల. ఎక్కడికెళ్ళినా టీవీ సౌండ్స్ ఇంకోటి కంటిన్యూయస్‌గా మనం పొద్దున్న లేచిన కాడ్నుంచి నైట్ పనుకునేదాకా నాయిస్ ఎన్విరాన్మెంట్‌లోనే ఉంటున్నామన్నమాట. ఇలాంటప్పుడు ఏమైద్దంటే ఆ చెవిగోపుకి రంధ్రం ఉన్నోళ్ళు వినికిడి మీద ఎఫెక్ట్ అయ్యి వినికిడి తగ్గే అవకాశం ఉంటుంది. సో, ఎవరికైనా కూడా చెవిగోపుకి రంధ్రం ఉన్నట్లయితే దాన్ని ఇమ్మీడియేట్‌గా చిన్న సర్జరీ ద్వారా టెంపనోప్లాస్టీ ద్వారా క్యూర్ చేసుకున్నట్లయితే మనకి ఇన్ఫెక్షన్ రేటు తగ్గుతుంది. అలానే ఈ నాయిస్ ఇండ్యూస్డ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయన్నమాట. అలానే మనం కొంతమందిలో చూస్తాం ఓల్డ్ ఏజ్‌లో ఏంటంటే 60, 70 సంవత్సరాలు వినికిడి తగ్గిద్ది. వాళ్ళలో చెవిగోపుకి రంధ్రం కూడా ఉంటుందన్నమాట. హ్మ్. అలాంటప్పుడు ఏమంటారంటే, "ఏవండీ ఈ చెవిగూపు రంధ్రం చేయటం వలన ఆపరేషన్ లోపల వినికిడి పెరక్కపోవచ్చు గదా! మిషన్ డైరెక్ట్‌గా తీసుకుంటే బావుంటదేమో" అంటారు. కానీ దానికన్నా గూడా అలాంటోళ్ళు గూడా చెవిగూబు రంధ్రం క్లోజ్ జేసి మిషన్ తీసుకోవటం మంచిదండి. ఎందుకంటే చెవిగూబుకి రంధ్రం క్లోజ్ చేయటం వలన ఈ ఎలక్ట్రికల్ వేవ్స్ అనేది డైరెక్ట్‌గా లోపల చెవికి పోకుండా వినికిడిని డ్యామేజ్ చేయకుండా చూస్తాయన్నమాట. మనం ఆ రంధ్రం క్లోజ్ చేయకుండా హీరింగ్ ఎయిడ్ పెట్టినట్లయితే వాళ్ళలో కొంతమందిలో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఉన్న వినికిడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. హుహు. సో, ఈ విధంగా మనం ఏదైనా కూడా ఈ బ్లూటూత్‌లు గానీ, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ హెడ్‌సెట్‌లు గావచ్చు, ఇయర్ పాడ్స్ గావచ్చు వీటన్నిటిని గూడా వీలైనంత తక్కువ వాడాలి. అవసరమైన వాటికి వాడాలి. వాడేటప్పుడు గూడా ఎవ్రీ 15 మినిట్స్‌కోసారి కొద్ది గ్యాప్ ఇచ్చుకుంటా ఉంటే లోపల సెల్స్ రీజనరేట్ అవుతాయి. బ్లడ్ ఫ్లో గూడా నార్మల్‌గా వస్తది. దానివల్ల పర్మనెంట్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. సెల్స్ గూడా హెల్తీగా ఉంటాయి. అంటే మన లోపల చెవనేది హెల్తీగా ఉంటుంది. అండ్ ఇంకొంతమంది అనుకుంటారు ఇయర్ బడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ బ్లూటూత్ అన్నారు కదా! వీటిని కంటే ఇయర్ ఫోన్స్ అనేవి చాలా బెటర్. ఇయర్ ఫోన్స్ ఎంతసేపైనా వాడొచ్చు, ఎంతవరకైనా వాడొచ్చు. దానికి నో ఎఫెక్ట్ అని కొంతమంది అనుకుంటున్నారు. మరి దీనికి మీ యొక్క ఒపీనియన్? మీరు అన్నది కరెక్ట్ అండి. కానీ ఎఫెక్టే పడతది. హ్మ్. కంపారిటివ్‌గా బ్లూటూత్, ఇయర్ పాడ్స్‌తో పోల్చుకుంటే హెడ్‌సెట్ అనేది ఎఫెక్ట్ తక్కువుంటది. ఎందుకంటే, మనం బ్లూటూత్, ఇయర్ పాడ్ అనేది చెవి లోపల పెట్టుకుంటాం. హ్మ్. దానివల్ల ఎఫెక్ట్ ఎక్కువుంటది. హ్మ్. హెడ్‌సెట్ అనేది మన చెవి మీద పెట్టుకుంటాం. హుహు. దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటది. వాటితో పోలిస్తే దీని ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ గాని, కంప్లీట్ నార్మల్ అని గాదు. హ్మ్. ఒకవేళ మనం 2 వాడాల్సొస్తే హెడ్‌సెట్‌లు వాడటం మంచిది. వీలైనంతోటికి దాన్ని గూడా వీలైనంత తక్కువ అవసరానికి వాడటం మంచిదనమాట. ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా డాక్టర్. డైరెక్ట్‌గా ఎలక్ట్రానిక్ వేవ్స్ కాకుండా ఇయర్ ఫోన్స్ అనేవి మొబైల్‌కి అటాచ్ చేసి వాడతారు. దానివల్ల ఏమన్నా తగ్గుతదా ఎఫెక్ట్? ఏవైనా గూడా ఫోన్స్ అనేవి మనం ఇయర్ పాడ్స్, హెడ్‌సెట్, ఏదైనా గూడా ఎలక్ట్రానిక్ వేవ్‌ని తీసుకెళ్ళటమే. హ్మ్. ఎందుకంటే సౌండ్ వేవ్స్‌ని అవి ఎలక్ట్రానిక్ వేవ్స్ కన్వర్ట్ జేసి మనకి చెవులోకి పంపుతాయన్నమాట. హుహు. అక్కడ మళ్ళీ సౌండ్ వేవ్స్‌గా అవి కన్వర్ట్ అవుతాయి. సో, ఇక్కడ ఏమవుతుందంటే మనం పెట్టే ఇయర్ పాడ్స్, ఫిల్టర్స్ వీటన్నిటి నుంచి మేబీ గుడ్ క్వాలిటీ ఉంటే ఏమవుతుందంటే కొంచెం ఎఫెక్ట్ తగ్గిద్ది. అంతేగాని కంప్లీట్‌గా ఉండదని గాదు. హ్మ్. సో, మనం వీలైనంత మటికి వీలైనంత తక్కువ బెస్ట్ క్వాలిటీ ఇయర్ పాడ్స్, బెస్ట్ స్టాండర్డైజ్డ్ ఇయర్ పాడ్స్ వాడటం మంచిది. హెడ్‌సెట్‌లైనా గూడా అంతే. స్టాండర్డైజ్డ్ థింగ్స్ వాడటం మనం ఏవి పడితే అవి అన్‌స్టాండర్డైజ్డ్ నాట్ కంప్లీట్‌గా వాటిని స్టాండర్డైజేషన్ అంటే ఆ డెసిబెల్స్ అవన్నీ గూడా వాటిల్లో కంపెనీ కొన్ని ఇస్తుంటాయి. మంచిగా ఇస్తాయన్నమాట. హుహు. వాళ్ళలో స్టెబిలైజేషన్ గాని, స్టాండర్డైజేషన్ గాని చాలా బావుంటాయి. అలాంటి బెస్ట్‌వి వాడుకోవటం మంచిది. మంచి బ్రాండ్‌వి తీసుకోవడం మంచి బెటర్. బ్రాండ్ అనేది కన్నా ఎందుకంటే ఒక్కోసారి బ్రాండ్‌లో గూడా మనం చెప్పలేం. అవును. మనకు తెలిసిన ఓకే. దాంట్లో హ్మ్. బెస్ట్ స్టాండర్డ్, బెస్ట్ మెయింటైన్ చేసే ఆ డెసిబెల్స్‌ని వాటిని మెయింటైన్ చేసేవి తీసుకొని అవి వాడాలి. వాటిని గూడా వీలైనంత తక్కువ వాడుకోవటం మంచిది. ఓకే డాక్టర్. ఇంకొంతమంది పెయిన్ రాగానే కొంత వెల్లుల్లిపాయ ఉంటది గదా! వెల్లుల్లిపాయని ఆయిల్‌లో వేసి మరిగించి ఆ ఆయిల్ పోసేస్తూ ఉంటారు. అలాంటివేమన్నా క్యూర్ అవ్వడానికి ఏమన్నా అవుతదా? యూజువల్‌గా అవి ఓల్డెన్ డేస్‌లో చేసేవాళ్ళండి. హ్మ్. కొంచెం చెవులో నొప్పొస్తే ఏందంటే, అది వాళ్ళ మోటివ్ ఏందంటే, మేబీ దాంట్లో కొంచెం యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. హ్మ్. లేదా కొంచెం అక్కడ ఏదన్నా
ఫారిన్ బాడీస్ లాంటి ఎందుకంటే చిన్నప్పుడు ఓల్డెన్ డేస్‌లో చీమలు అలాంటివి పోయే అవకాశం ఎక్కువ ఉండేది. ఎందుకంటే వాళ్ళు చెట్ల కింద పనుకునేవాళ్ళు, కింద పనుకునేవాళ్ళు. సో, అలాంటి వాటికి అది ఉపయోగపడిద్దేమో అని చేసేవాళ్ళండి. కానీ అది మంచిది కాదనమాట ఎప్పుడు కూడా. ఎందుకంటే దాని నుంచి స్కిన్ ఎక్కువ బర్న్ అయ్యి, స్కిన్ కాలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ వేడి ఎంతనేది ఎవడికి తెలీదు. పోసిన తర్వాతనే పోయించుకున్నోడికి తెలిసిద్ది అది చాలా వేడిగా ఉందని. రెండోదేంది, సరిగ్గా వేడి చేయలేదనుకో స్టెరిలైజేషన్ ఉండదు. మనం బయట తెచ్చేసామనుకో దాంట్లో ఏదైనా ఉండొచ్చు. ఇంకోటి ఎలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు. ఇంకోటి చెవిగూబకు బై ఛాన్స్ రంధ్రం ఉందనుకోండి, ఇవి లోపలికెళ్తే ఉన్న వెనికిడి పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. రెండోది కొంతమంది చెవిగూబ చాలా పల్స్‌గా ఉంటదనమాట. ఆ పల్స్‌గా ఉన్నోళ్ళు కూడా ఈ ఆయిల్ పోయింగ్‌లోనే దానికి రంధ్రం పడే అవకాశం ఉంటుందనమాట. సో, చెవులో ఎనీ ఆయిల్ అది వేడిగా ఉన్నది, వెల్లుల్లి వేసింది, లేదా ఏదైనా కెమికల్ కలిపింది, హైడ్రోజన్ పెరాక్సైడ్ సొల్యూషన్స్ కొంతమంది వేస్తుంటారు. నురగుంటది, నురగొచ్చి దాంతో పాటు గుబిలి బయటకు వస్తదని. ఇవన్నీ కూడా మంచిది కాదు. ఓల్డెన్ డేస్‌లో ఏందంటే మనకి ఇయర్ డ్రాప్స్ ప్రాపర్‌గా ఉండేది కాదు కాబట్టి వాళ్ళకున్నంతలో వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు. సో, ఇప్పుడు మనకు అన్ని ప్రెజెంట్ కొత్త ట్రీట్మెంట్లు వచ్చినాయి, కొత్త డ్రాప్స్ వచ్చినాయి, సేఫ్ డ్రాప్స్ వచ్చినాయి. డాక్టర్స్ అవైలబిలిటీలో ఉన్నారు. ఇవాళ చెవులో ఏ ఇబ్బంది ఉన్నా కూడా మనం మైక్రోస్కోప్‌లో యాక్యురేట్‌గా డయాగ్నోస్ చేసుకొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చుకొని మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఓల్డెన్ డేస్‌లో ఉందనుకోండి, మన కాలుకి ఏదన్నా దెబ్బ తగిలి రక్తం కారుతుంటే కాలు తీసేసేవాళ్ళు. కానీ ఇవాళ అలాంటిది కాదు. కాలుని రీకన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. అన్నిటిని ఓదానికొకటి అతికిస్తున్నారు. అలానే ఓల్డెన్ డేస్‌ని బట్టి మనం అవే ఫాలో కాకూడదు. ఓల్డెన్ డేస్ నుంచి మనం కొన్ని నేర్చుకోవాల్సింది ఏంటంటే బేసిక్‌గా హెల్త్ హ్యాబిట్స్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్, మంచి ఫుడ్డు ఇలాంటివి మనం కొన్ని మంచిగా ఫాలో కావచ్చు. కానీ ట్రీట్మెంట్స్ గానీ, సైంటిఫిక్ నాలెడ్జ్ గానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంటది. మనం రెండిటిని తీసుకొని ఏది మంచిదైతే అది వాడటం మంచిది. ఎస్పెషల్లీ మెడికల్ ఫెసిలిటీస్‌లోనైతే ప్రెజెంటు ఏదైతే ట్రీట్మెంట్ మంచిగా ఉంటదో అది తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఎప్పుడు మెడికల్ టెక్నాలజీ గానీ, ట్రీట్మెంట్ గానీ ఇంకా ముందుకెళ్ళేటప్పుడు వెనక దాంట్లో ఉన్న డిసడ్వాంటేజ్‌ని తీసి అడ్వాంటేజ్‌ని వాడుకొని మళ్ళీ ఫర్దర్ అడ్వాంటేజ్‌ని వాడుకుంటా మంచిగా చేసుకుంటా పోతానమాట. సో, ఆ విధంగా ప్రెజెంట్ టెక్నాలజీలో ప్రెజెంట్ ట్రీట్మెంట్స్‌ని తీసుకొని మనం మన ప్రాబ్లమ్స్‌ని క్యూర్ చేసుకోవటం మంచిది. ఓకే డాక్టర్. థాంక్ యూ సో మచ్. అవునా.